కూర్చోవాలి, మీరు కూర్చోవాలి. కూర్చుంటూ దాంట్లో చాలా ఉండదు. మహానుభావుడు మా బాబు పన్నంత మీరు కూర్చోవాలి. ఎట్టపోయినా తాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి బాబాయ్ నన్ను ఆశీర్వదించి ఒక 200 రూపాయలు బహుమతిగా ఇచ్చినారు. వారికి వారి కుటుంబానికి ఆ పోలేరమ్మ తల్లి, కనకదుర్గమ్మ తల్లి, వెంకటేశ్వర స్వామి అందరూ దేవతల యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. కూర్చోవాలి. ఒక్కరో ముందుకు, ఒక్కరో ముందుకు. మహానుభావ నన్ను ధన్యుని చేయడు స్వామి, నన్ను ధన్యుని చేయడు స్వామి. హరి ఓం నమ శివాయ. లెమ్ము నాయన లెమ్ము, లెమ్ము నాయనా లెమ్ము. ఎవరు నీ మర్చిపోయింది. వీర బ్రహ్మేంద్రులనతో తారకుమది తలగడమునాదు సాన్నిధ్యంబున ఓరి నీలమండవు పేరేమో తెలుపగలరా ప్రేమల రంగా. తల్లి తండ్రి ఎవరు శుభంగా. బారబాహుడమౌరనీవగు పంచచారి గహన్ని సాధులు. బారబాహుడమౌరనీవగు పంచచారి గహన్ని సాధులు. ఘోరముగ విలపించుతుంటివి కులము గోత్రము అదేమో తెలుపు ప్రేమల రంగా. తల్లి తండ్రి ఎవరు శుభంగా. నాయనా నీవెవ్వరవు, నీ ఊరేమి, నీ పేరేమి నాయనా? మహాత్మా మా ఊరు మా ఊరు మణమాల. లేదు చెప్పు. మా తండ్రి పేరు సాగు, తల్లి ఆదాంబి, కులమా దూదనే కులకులము. నా పేరు సిద్ధుడు. మహాత్మా మైగుం తమ్ముడు. సిద్ధుడు బహు చక్కని నామకరణం నాయన. ఏమి కార్యార్థమై నా చెంతకు వచ్చి ఉంటివి? పాదసేవ మీ పాదసేవ కోరి వచ్చి ఉంటుంది స్వామి. హరి ఓం నమ శివాయ. లెమ్ము నాయన. లెమ్ము నాయనా లెమ్ము. పరమార్థము కోరి వచ్చి ఉంటివా? పరమార్థం అన్న సామాన్యం అనుకుంటివా నాయన? పరమార్థం ఎక్కడ? పసివాడవు నీవెక్కడ నాయన? ఇంటికి వెళ్ళు. అయినను ఇక నా మాట విని నన్ను ప్రయాస పెట్టక నీవిక ఇంటికి వెళ్ళుము నాయన. యోగమనగా సామాన్యం అనుకుంటివా? యోగ మార్గము నీకు ఏలరా. ఓరోరి సిద్ధ యోగ మార్గము నీకు ఏలరా. ఓరోరి సిద్ధ త్యాగ బుద్ధిని చూపుతావురా. యోగ మార్గము నీకు ఎలా త్యాగ బుద్ధిని చూపుతావు.
యోగులైన వారు కానక రాజమయులై రాలిపోయిరి. యోగ మార్గము నీకు ఏలరా ఓరోరి సిద్ధ త్యాగ బుద్ధిని చూపుతావురా. నాయనా సిద్ధ, ఆత్మ సకల సృష్టికి కారణంబురా పరతత్వ బోధ వికలమైన వెర్రి కలుగురా. రకము తెలియక రాజులెందరో బెకమురి బెదిరిపోయి. రకము తెలియక రాజులెందరో బెకమురి బెదిరిపోయి. చీకటియను రొంపిలో పడి చీకటియను రొంపిలో పడి దూకి బదన ముందేరు. యోగ మార్గము నీకు ఏలరా ఓరోరి సిద్ధ త్యాగ బుద్ధి చూపుతావురా. సరిపోద్ది నీకు ఆడ ఆ సార సరిపోద్ది నీకు సరిపోద్ది ఆ సార్ ఎంత మొండిగోడు. నాయనా సిద్ధ, ఎంత మొండివాడవు నాయనా. మొండి మాటలాడా నేలరా ముక్తికి దారి కొండవైపున చేరి ఉందిరా. గండి కనుమాలెన్నో దాటి కొండ శిలలు ఎన్నో ఎత్తి గండి కనుమాలెన్నో దాటి కొండ శిలలు ఎన్నో ఎత్తి పుణ్యదిటముగా చేసిన గాని పుణ్యదిటముగా చేసిన గాని పండు వెన్నెల జాంకాలేవు. యోగ మార్గము నీకు ఏలరా ఓరోరి సిద్ధ త్యాగ బుద్ధిని చూపుతావురా. మహాత్మ ఎంత మాత్రం మీ ఎంత మాత్రం మీ పాదోత్తరం తండ్రి ఎల్లజాలం. నాయనా సిద్ధ, లెమ్ము నాయనా లెమ్ము. నీవికపై ఈ యొక్క ఆశ్రమం మందు ఉండదలచినచో పరుల సొమ్మును మట్టి పిల్లవలను పరస్త్రీలను తల్లి వలను భావించవలను నాయన. అది ఏనోగాక ఈ ఆశ్రమం మందు ఉండదలచినచో మధుమాంసాది విసర్జితుండవై కాషాయాంబరములు ధరించవలను నాయన. అటులైనా నీవిక ఈ ఆశ్రమమందు ఉండవచ్చును నాయన. అది ఏనోగాక మదీయ కుమారులు అయినటువంటి పోతులూరయాచార్య శివరామయాచార్యులు మహాకోపోద్రేకులైన ఆయన. వారితో నీవు ఎట్లు మెలగదవో నాయన. మీ పాదాగ్రం అనుగ్రహం ఉన్నంత వరకు ఎలానైనా ఉండగలను. నాయనా సిద్ధ, నీ ప్రాప్తం ఎట్లున్నదో అటులోనే జరుగును నాయన. నాయనా సిద్ధ, నాకిక పూజా సమయం అనేది నేనిక మఠంలోనికి పోవుచున్నాను.